హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు చిల్లీ పొటాటోస్ చేసుకుందాము. ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ ఎప్పుడు చేస్తావని అడిగి మరీ తింటారు. అంత బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 4 ఆలులను తీసుకున్నాను. 2 చిన్నవి మీడియం సైజులో ఉన్నాయి, 2 తీసుకున్నాను. వీటిని ఒకసారి బాగా కడిగి పీలప్ చేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత వీటిని వెజ్జెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. కట్ చేసుకోవడం అయిపోయాక చూడండి, ఇలా మీడియం సైజులో అన్నీ ఒకేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఆలు వేసి సాల్ట్ వేసి 5 to 6 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఒకసారి తీసి 70% కుక్ అయిందా అని చెక్ చేసుకోవాలి. 70% కుక్ అయ్యాక వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు వాటర్లో నుంచి తీసి వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. వీటిని మీరు 70% కంటే ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి, మనకి చిల్లీ పొటాటోస్ సరిగ్గా రావు. ఇలా అన్నీ వేసాక దీన్ని అరగంట సేపు చల్లార్చుకోవాలి. ఇవి చల్లారాక వేరే బౌల్లోకి వేసుకొని దీంట్లోకి 2 tablespoon కార్న్ఫ్లోర్, 2 tablespoon మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకి పిండి అనేది ఆలూకి కోట్ చేసుకుంటుంది. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఆలు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కోట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మనకి పొటాటోస్ క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ వేసాక ఒక 1 minute వరకు కదపకుండా అలానే వదిలేయండి. 1 minute తర్వాత ఒకసారి కలిపి 4 to 5 minutes వరకు క్రిస్పీగా చేసుకోవాలి. 4 to 5 minutes తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఆయిల్లో నుంచి పొటాటోస్ని తీసి వేరే గరిటెలోకి వేసేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మీకు కలర్ వస్తాయి కానీ క్రిస్పీగా రావు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఆనియన్ని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా తురిమి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఆనియన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత పసుపును వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీంట్లోకి స్పైసెస్ని వేసుకుందాం. కారం, ఉప్పు, గరం మసాలా, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 minute వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. 1 minute తర్వాత వీటిలోకి మనం చేసుకున్న పొటాటోస్ని వేసేసుకోవాలి. మసాలా అంతా పొటాటోస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 minutes వరకు. 2 minutes తర్వాత కొద్దిగంత కొత్తిమీరని తీసుకొని ఒక 30 seconds వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా నువ్వులు తీసుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.